నమస్కారం. మీరు చూస్తున్న ఏసియన్ వార్తలు. ఏసియన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన కలెక్టర్ అభిలాష అభినవ్. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్. బాలికల పాఠశాలలో నాణ్యమైన విద్యంచడమే లక్ష్యం. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. నిర్మల్ జిల్లాలోని 10వ తరగతి విద్యార్థులకు కలెక్టర్ అభిలాష అభినవ్ స్టడీ మెటీరియల్స్ అందజేశారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వరల్డ్ విజన్ ఇండియా ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అందజేశారు. ఈ పుస్తకాలు విద్యార్థులకు పరీక్ష సిద్ధం కావడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన వరల్డ్ విజన్ ఇండియా ఎన్జిఓ సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఓ రవీందర్ రెడ్డి, ఎన్జిఓ ప్రోగ్రామ్ వై బ్రహ్మన్న, అంబేద్కర్ ఎస్ఆర్ పబ్లికేషన్ ప్రతినిధి సాయినాథ్, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని న్యాయ సేవా సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర ప్రధాన న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షిదారులు, భూ వివాదాలు, క్రిమినల్ కేసులు పరిష్కరించుకుని భవిష్యత్తులో మంచి స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. లోక్ అదాలత్లో అప్పీలుకు తావులేకుండా రాజీ పద్ధతిలో పరిష్కారం పొందవచ్చని స్పష్టం చేశారు. ఇందులో సీనియర్ సివిల్ జడ్జి రాధిక, జూనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి భవిష్య, డిఎస్పీ గంగారెడ్డి, పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం సోఫినగర్లో గల కేజీవి బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆగ్నివస్త్రం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సౌకర్యాలపై బాలికను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంటశాలను పరిశీలించి నాణ్యమైన భోజనాన్ని ఇస్తున్నారా లేదని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలను ప్రతి తరగతికి వెళ్ళి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తరగతి గదిలోని బ్లాక్ బోర్డుపై సెల్ నంబర్ను రాశారు. Can we speak? Do you want to interact? In my presence. Just wanted to know about your studies. మేడం ఇది చేసి వస్తుంది మేడం. చాలా సార్లు చెప్పినాం. అయ్యాక సెలక్షన్ ప్రాసెస్ అయిపోయింది మేడం. యువర్ ప్రింట్ డే అపాయింట్మెంట్ టెస్ట్ బ్యాక్ లేదంట మీరు ఇంట్రెస్ట్ లైఫ్ పాడైపోతుంది. $1098. నోట్ చేసుకోండి.
మీరు మీతో పాటుగా ఇంకా చిన్నపిల్లలకు ఇంకెవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అనంతరం ఆమె మాట్లాడుతూ అన్ని బాలికల పాఠశాలలో నాణ్యమైన విధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా చూడాలన్నారు. పాఠశాలలో ఒక ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారి వైఖరి మార్చుకోవాలని సూచించినట్టు తెలిపారు. ఆమె వెంట డీసీసీ అధ్యక్షుడు కూచారు సిఆర్ రావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. హాస్టల్స్లలో స్కూల్స్లలో అన్ని ప్రొవిజన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వాళ్ళకి ఏం విషయం తెలియకుండా సడన్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సడన్ విజిట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. కొన్ని సమస్యలు అమ్మాయిలు మా దృష్టికి తీసుకొచ్చారు. వాటన్నింటినీ ఇక్కడ కేర్ టేకర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. పిల్లల పేర్లు మనకు బయట పెట్టడం వద్దు, కానీ కొంత టీచర్స్ వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నారంట, దూషిస్తున్నారంట. అలాంటి సందర్భాలు మళ్ళీ ఇంకొకసారి పునరావృతం కాకుండా కేర్ టేకర్కి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ పిల్లలు బాగా చదువుకొని అమ్మాయిలు ముందుకు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో వెళ్తున్నప్పుడు దానికి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది తోడ్పాటుగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అంతే తప్పించి వాళ్ళు ఒక దారిలో వెళ్తాము, గవర్నమెంట్తో సంబంధం లేదన్నట్టుగా ఉంటే మాత్రం అది కష్టాలు వస్తాయి. కాబట్టి తప్పకుండా ఏదైనా సమస్య ఉంటే ఇటు సిబ్బందికి చెప్తున్నాము, అటు పిల్లలకి చెప్పడం జరిగింది. కమిషన్ తరఫున 3 హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ని పిల్లలకు ఇచ్చి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా సరే, అది హాస్టల్ ఫెసిలిటీస్ గురించి కానివ్వండి, లేదంటే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మగవాళ్ళతో కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానివ్వండి, ఇంకా బంధువులతో కానివ్వండి, ఎవరితో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ భయము జంకు లేకుండా, ఎందుకంటే ఈ వయసులో గనక ఒక భయం అనేది ఏర్పడితే ఆ భయం నుండి అమ్మాయిలు బయటకు రావడానికి చాలా కష్టం అవుతుంది. అలాంటి భయం అనేది లేకుండా మేమున్నాము అని స్టేట్ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కమిషన్ కానివ్వండి, ముఖ్య ఉద్దేశం అన్నమాట, అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి తరుణము ఇది. ఇంకా కూడా మనము ఆ భయంలో పెట్టి వాళ్ళను నానా రకాలుగా కనుక ఇబ్బంది పెడితే అమ్మాయిలు ఎదుగుదల అనేది ఆగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మహిళా కమిషన్ ప్రతి గ్రామానికి రీచ్ అవ్వాలి. గ్రామంలో ఉన్న ప్రతి అమ్మాయికి, ప్రతి మహిళకు ఉమెన్ కమిషన్ రీచ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్ని, స్కూల్ని ఈ రకంగానే సర్ప్రైజ్ విజిట్తో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందుతున్నాయా లేదా, సౌకర్యాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, తప్పకుండా మహిళా కమిషన్ దీనిపైన దృష్టి సారిస్తుంది. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేలే అని విశ్వ హిందూ పరిషత్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ విఠల్ అన్నారు. శనివారం నిర్మల్ ప్రెస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిన వార్తలపై హిందూ సమాజాన్ని తీవ్రంగా దిగ్భ్రాంతి గురి చేస్తున్నాయన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. విహెచ్పి గత కొన్ని సంవత్సరాలుగా ఎండోమెంట్ రద్దు చేయాలని పీఠాధిపతులకు, మతాధిపతులకు, ధార్మిక వ్యక్తులకు ఇవ్వాలన్నారు. లడ్డు ప్రసాదంలో కలిపే నెయ్యిలో జంతు సంబంధమైన కొవ్వులను కలిపినట్టుగా మనకు దేశంలోనే ప్రముఖమైన ల్యాబొరేటరీ ఎన్డీడీబీ అనే దానిలో ఆవు యొక్క కొవ్వు, పంది యొక్క కొవ్వు, చేపల యొక్క నూనె కలిపినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి లోను చేస్తున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఒక రకంగా ఇది అపచారంగా హిందూ సమాజం అంతా భావిస్తుంది. కావున విశ్వ హిందూ పరిషత్ నుంచి కోరడం ఏంటంటే దీనిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎండోమెంటు ఏదైతే ఉందో ఇది ధర్మాచారులకు, పీఠాధిపతులకు, మఠాధిపతులకు, ధార్మిక వ్యక్తులకు ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. దానిపైన సీట్ విచారణ లేదా సిట్టింగ్ జరిపించే విచారణ జరిపించాలి. ఈ డిమాండ్ నెరవేర్చాలని ఈ నెల 30వ తేదీన విశ్వ హిందూ పరిషత్లో నిర్మల్ పట్లోని ఆడియో కార్యక్రమం నిర్వహించే ధర్నాకు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ హిందూ విభాగ ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పతిక రాజేందర్, విఎస్పీ జిల్లా కార్యదర్శి మూర్తి ప్రభాకర్, సాదం ఆనంద్, పతిక రమేష్, సాయి కుమార్ తదితరులున్నారు. నెరవేర్చడానికి 30వ తేదీన సోమవారం రోజు మన నిర్మల్లోని ఆడియో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది.
కాబట్టి ఈ ధర్నా కార్యక్రమానికి హిందూ సోదరులందరూ, వివిధ రకాల ధార్మిక సంస్థలకు చెందిన వారు, యువకులు పెద్ద ఎత్తున వచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ నిర్మల్ శాఖ కోరుచున్నాం. మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ఒక్కొక్కటి ఈ లడ్డు ప్రసాదం కానీ ఇతరత్ర అన్యమతస్థులు కూడా ప్రవేశించడం కానీ అక్కడ ఉన్నటువంటి విధుల్లో కూడా అన్యమతస్థులు ఉండడం కానీ జరుగుతున్నది. దీన్ని విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తున్నది. రాబోయే రోజుల్లో వీటన్నిటిని నిర్మూలించడానికి మేము అందరము కంకణబద్ధులమై ఈ ధర్నా ద్వారా తర్వాత రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలను సహేతుకంగా మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము దీనిపైన పెద్ద ఉద్యమం చేపట్టడానికి కోరుకుంటున్నాం. కాబట్టి 30వ తేదీ ఆర్డీఓ ఆఫీస్ ముందర చేపట్టే ధర్నా కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి హిందూ సోదరులు, సోదరీమణులు మరియు ధార్మిక క్షేత్రాల సభ్యులు, వివిధ క్షేత్రాల కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మండల విద్యాధికారి శంకర్ అన్నారు. శనివారం దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో ప్లేయర్ హై స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో అండర్ 14 బాలబాలికల కబడ్డీ జిల్లా స్థాయి పోటీలు ప్రారంభించారు. కరస్పాండెంట్ నరసింహారెడ్డి, రవీందర్ గౌడ్, శ్రీనివాస్, రమణారావు, వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి కూడా చదువుతో పాటు ఈ శారీరక వ్యాయామం కూడా అవసరం కాబట్టి అందులో భాగంగా ప్రతిరోజు ఆటలు కనీసం 1 గంట ఆటలు ఆడినట్లయితే శరీరము మంచి వ్యాయామం జరుగుతుంది. నిర్మల్ జిల్లా కేంద్రం తిరుమల గార్డెన్లో ఆదివారం చుక్క ధర్మరాజు మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ చీఫ్ జడ్జి రాపూర్ సుదర్శన్ తెలిపారు. శనివారం నిర్మల్ ప్రెస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 1985లో చుక్క ధర్మరాజు ప్రారంభించడం జరిగిందని, ఆయన పేరు మీద జాతీయ స్థాయి పోటీ నిర్వహిస్తున్నామని, ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలను రానున్నారన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు జిల్లాకు వచ్చాయన్నారు. ఈ పట్టణంలో కరాటే అనేది 1985లో చుక్క ధర్మరాజు స్టార్ట్ చేయడం జరిగింది. వారి యొక్క మెమోరియల్, వారి పేరు మీద మెమోరియల్గా ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి జపాన్ కరాటే అసోసియేషన్ అనుమతితో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక నేషనల్ లెవెల్ టోర్నమెంట్. దీనికి మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర మరి ఇంకా స్టేట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ వచ్చేసింది, మధ్యప్రదేశ్ కూడా వచ్చేసింది, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వాళ్ళు ఆల్రెడీ బయలుదేరారు. మొత్తం 18 మంది విద్యార్థులతోటి WKF వరల్డ్ కరాటే ఫెడరేషన్ యొక్క రూల్స్ రెగ్యులేషన్ తోటి నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో 8 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఎవరైనా పాల్గొనవచ్చు. దీని యొక్క పద్ధతి ఆకాష్ ఆవో పద్ధతిలో ఒలింపిక్ పనికొచ్చే విధంగా రూల్స్ని తీర్చిదిద్ది ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా మా చైర్మన్ సుమన్ గారు కూడా మరి ఎంతో ముందుండి మొదటి నుంచి వారు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు టోర్నమెంట్. వారి యొక్క దీవెనతోటి, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ప్రెసిడెంట్ అయిన వారు కూడా
గవర్నమెంట్కి ఎంతో ఉండి చుక్కధర్మాదులు ఉన్న అభిమానంతో ఆయన కూడా తప్పకుండా నేను స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన మా మహేష్ కుమార్ గౌడ్ వారు చేస్తున్నారు. అనేక రకాలుగా సేవ చేశాడు కరాటే విషయంలో. మరి మహిళలకు చున్నీ ఆపరేషన్ అని చెప్పేసి స్కూల్ తిరిగి మహిళలు నేర్చుకోవాలి కరాటే, దీనివల్ల ఎలా ఉపయోగపడో ప్రచారం చేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తి ఈరోజు మన అందరం లేకపోవడం మా బాధాకర విషయం. అందుకనే ఆయన పేరు మీద సంవత్సరంలోపు చేయాలనే ఉద్దేశంతో ఈ మెమోరియల్ టోర్నమెంట్ని 29 సెప్టెంబర్ రోజు నిర్వహించడం జరిగింది. దాదాపు 1200 మంది క్రీడాకారులు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, 8 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వయసు గల క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి చైర్మన్ సినీ నటుడు సుమన్, టీపీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులకు హాజరై పోటీలు ప్రారంభిస్తారన్నారు. విలేకరుల సమావేశంలో తేజేంద్ర సింగ్, కొండా శ్రీకాంత్, భూషణ్, స్వామి, సాయికృష్ణ, మృణాలి తదితరులున్నారు. క్వాలిఫైడ్ రెఫరీస్ పిలిపించి ఈ ఈవెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫైట్ దీంట్లో 2 భాగాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఒకటి స్పైలింగ్ అంటే కుమిత ఈవెంట్, ఒకటి కథా ఈవెంట్. కథ అంటే ఫామ్స్, అంటే ఒక ఫామ్గా తయారయ్యి కథ చేయడం ఉంటుంది. దీంతోపాటు ముగ్గురు కలిసి చేసేదాన్ని టీమ్ కథ అంటారు. ఆ టీమ్ కథ ఈవెంట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో వెయిట్ వైజ్గా వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ఎంట్రీస్ అన్నింటినీ కూడా ఈరోజు డ్రా అయిపోతుంది. అయిపోయిన వాళ్ళలో వాళ్ళ యొక్క ఏజ్, వాళ్ళ యొక్క వెయిట్, వాళ్ళ యొక్క బెల్ట్, ఈ 3 కేటగిరీగా తీసుకొని బాలలకు వేరే, బాలికలు వేరే, సో మెన్స్ వేరు, ఉమెన్స్ వేరు, ఈ విధంగా కేటగిరీ వైజ్గా తీసుకోవడం జరుగుతుంది. సో అనేక మందికి ఒక మార్గదర్శకం మిగిలిన వాడే చుక్కధర్మాలు. అంటే కరాటే అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఈవెంట్గా తను దీని ముందు తీసుకొని, ఇంకా దీని ఫౌండర్ కిచెన్ ఫునాకోష్ మన బౌద్ధ ధర్మం నుంచి వెళ్ళినా కూడా మరి ప్రపంచంలో మన కరాటే బౌద్ధ ధర్మం కరాటే అందుకని తను ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉండి అనేక సేవలు అందించి వారి పేరు మీద ఈ గవర్నమెంట్ నిర్వహించడం చాలా గొప్ప విషయం. నిర్మల్ జిల్లా కేంద్రం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట ఆలయంలో శనివారం విశ్వ హిందూ పరిషత్ గణేశోత్సవం తదిలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, హనుమాన్ చాలీసా, దేశభక్తి గీతాలపై పోటీలు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఈ పోటీలు నిర్వహించినట్టు తెలిపారు. దేవరకోటాలయ మాజీ చైర్మన్ ఆమెడ శ్రీధర్, గొజ్జ జనార్దన్, పతిక రాజేందర్, పతిక రమేష్ తదితరులున్నారు. ధర్మాన్ని మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని మనం పునశ్చరణ చేయడానికి మనం ఉత్సవం తరఫున ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. పాఠశాలలో భక్తి విధానంలో మనం చదువు ఏం చెప్తున్నాం కానీ రామాయణం, మహాభారతంలో ఉన్నటువంటి సంస్కారం మనలో కొరబడుతుంది. కాబట్టి మనం ఈ రాముడికి సీత అయితే ఏమైందో అనే విషయం కూడా కొందరు తెలియకపోవచ్చు. రాముడు తండ్రి ఎవరనేది కూడా తెలియకపోవచ్చు. ఆ విధానంలో ఇప్పుడు విద్యా విధానం ఆ విధంగా తయారైంది. కాబట్టి మనము మన ధర్మాన్ని కాపాడి, మన హిందూ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడి రాబోయే రోజుల్లో మనం మైనార్టీలో పడకుండా మనం ఐక్యమత్యంగా ఉండి మనము ప్రతి వాళ్ళు సంస్కారం నేర్చుకొని తల్లిదండ్రులకి ఏ విధంగా మనం పూజించాలి, గురువుకి ఏ విధంగా పూజించాలి. ఈ ధర్మం కోసం ఎవరైతే మన నిర్మల్లో పాటుపడుతున్నారో మనసుల్లో కాకుండా ఫిజికల్గా మీరందరూ కూడా బయటకు వచ్చి మీరందరూ కూడా ముంగడికి రావాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మీ పిల్లలు రేపటి భావితరం మాకందరికీ గుర్తు. మీ ఇంట్లో మీ నాన్నలు, అమ్మలు ప్రతి ఒక్కరికి ఇక్కడ చెప్పేవి ప్రతిదీ కూడా మీరు తీసుకెళ్ళి ఇట్లా రాజేంద్రన్న, రవన్న ఇలా చాలా అద్భుతంగా మన గురించి పాటుపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్నికల మనం బలంగా ఉన్నాం. ఎన్నో శక్తులు మన మీద ఈరోజు ప్రయోగించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన పుట్టుకనే తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి బాలాజీ దేవుడు ఇచ్చిన ఈ పుట్టుకలో మన మీద ఏదో ఒక శక్తి ప్రయోగించి మన ప్రసాదాన్ని అపవిత్రం చేసి చాలా మనోవేదనకు గురి చేసిన ప్రతి వ్యక్తులకు మనం తగిన బుద్ధి చెప్పాలి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామాల వద్ద నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. శనివారం దిలావర్పూర్ మండల కేంద్రంలో రైతులు చేపట్టిన రిలే దీక్ష శిబిరాన్ని సందర్శించారు. పరిశ్రమ నిర్మిస్తే రైతులకు జరిగిన నష్టాలు అడిగి తెలుసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తీసుకెళ్తామన్నారు. ఇందులో మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ దశరథ రాజేశ్వర్, భారత అధ్యక్షుడు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 1న అంతర్జాతీయ వయోవృద్ధ దినోత్సవ వారోత్సవంలో భాగంగా శనివారం వెంగోపేట గ్రామంలో వయోవృద్ధుల పోషణ చట్టంపై అవగాహన కల్పించారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో వయోవృద్ధులు కల్పించిన సౌకర్యాలు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసిస్టెంట్ సూపర్వైజర్ మంగళ, వెంగపేట గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లు, FRO మధుసూదన్, మిషన్ చెక్ టీం సవిత, మౌనిక, జ్యోతి, శైలజ పాల్గొన్నారు. మన వయసు వేరా, వాళ్ళ వయసు వేరా, కోడల వయసు వేరా, మీ వయసు వేరా, మీకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలంటుంటారా? ఉంటారమ్మా. అందువరకు చూడాలా, చూసి వదిలేలా అంతే. ఓకేనా? కోడలు నీ కొడుకు నీ కూడా అవుతాడా, కోడలు అవుతుందా? ఎవరైనా నీ బిడ్డ అయినా కోడలైనా ఒకటి అనుకోవాలా, ఒకటే మా దగ్గర చూసి వదిలేలా అంతే. నువ్వు గిట్లెందుకు చేస్తున్నావు, పొద్దులెందుకు లేవలేవు, గిదెందుకు అండినావు అన్ని పెంచుకోకూడదు. పెంచుకుంటే ఏదైనా మాట వరకు ఏంటంటే కరెక్ట్ నిలబెడితే నీ కొడుకు కూడా ఎటు మాట్లాడలేడు. ఇంకా మాట్లాడాలంటే మీ భార్య సైడ్ మాట్లాడుతుంటే ఇక్కడ మాట్లాడలేడు. వినోదాల వారం ఎందుకు రాసిందంటే రైతులకు పట్టుపురుగుల పెంపై అవగాహన సదస్సును సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించడం జరుగుతుందని నిర్మల్ జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారి డి రాములు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు షెడ్డు నిర్మాణం, పరికరాలు, మల్బరీ సాగు కొరకు సబ్సిడీ రూపంలో ఉచితంగా అందిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది 6 పైగా పంటలు పండించవచ్చని, దీంతో రైతులు లాభాలు పొందవచ్చన్నారు. ఆసక్తి గల రైతులు కార్యాలయాన్ని సంప్రదించాల్సిగా కోరారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రం అనంతపేట గ్రామంలో మల్బరీ తోట సాగుకు ముందుకు వచ్చిన రైతులతో ఆ శాఖ అధికారి రాములు సంప్రదింపులు జరిపారు. ఈ కార్యం నర్సయ్య, జాపలింగన్న, దేగర్ శ్రీనివాస్ తదితరులున్నారు. పట్టణంలోని సాగర్ కాలనీ వృద్ధాశ్రమంలో బిట్టు పరమేశ్వర్, శోభా దంపతులు తమ పెద్ద కుమారుని 12వ వర్ధ సందర్భంగా లయన్స్ క్లబ్ నిర్మల్ సహకారంతో వృద్ధులకు అన్నదానం చేశారు. పరమేశ్వర్ కుటుంబ సభ్యులు లయన్స్ క్లబ్ నిర్మల్ అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి, కోశాధికారి లక్ష్మీనారాయణ గౌడ్, లక్కాడు రాజేశ్వర్ రెడ్డి, వెంకటరమారెడ్డి, సాయిబాబు రెడ్డి, అట్ల లింగారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వృద్ధాశ్రమ నిర్వాహకులు రాము తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవిపై విద్యార్థి దశ నుంచి అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని మండల విద్యాధికారి వెంకటేష్ అన్నారు. నిర్మల్ గ్రామీణ మండలం చిట్యాల పాఠశాలలో శనివారం జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవిపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెచ్ఐవి సోకే మార్గాలు, నివారణలు వివరించారు. ఉపాధ్యాయులు గజపల్లి నర్సయ్య, లక్ష్మీప్రసాద్ రెడ్డి, కుమార్, వహీద్, సంతోష్, షబ్బీరలి, సురేష్, గాయకుడు నాగరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా వరద బాధితుల కోసం తెలంగాణ నిర్మల్ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలో విరాళాలు సేకరించారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ కోల వెంకటేష్ తెలిపారు. గౌరవ అధ్యక్షుడు నేదురు సాయిరాజ్, రాజేందర్, టేకులపల్లి భోజన్న, దాసన్ల ప్రసాద్, కళ్ళ రూపేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా కేంద్ర కలెక్టర్ కార్యాలయం వెంట సిఐటి ఆధ్వర్యంలో శనివారం ధర్నా చేపట్టారు. ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ రద్దు చేయాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వినతి పత్రం చేశారు. ఈ కార్యక్రమంలో బాసర్ ఐఐటి యూనియన్ అధ్యక్షులు పీరాజీ, కార్యదర్శి సాయిలు, రెంజర్ల భారతి, సాయిబాబా, లింగన్న, సిద్ధు, గంగన్న, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకాష్, సాయి, రవి తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు డబ్బులు చెల్లించేంత వరకు కనీస 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు బాసరా త్రిపులైట్లో కాంట్రాక్టర్ ఇలా వెట్టి చాకరీ చేయించే పరిస్థితి ఉంది. ఇలా 10,800 రూపాయలు ఇలా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఇలా యూనివర్సిటీ జీవో కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో నెంబర్ 60 ప్రకారం 16,500 రూపాయలు ఇస్తే ఇలా అక్కడ 10,800 రూపాయలకి ఇలా కార్మికులను వెట్టి చాకరీ చేయించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి కనీసం జీవో నెంబర్ 60 అక్కడ బాసర తిబ్లటి కార్మికులకు, హౌస్ కీపింగ్ కార్మికులకు ఇంప్లిమెంట్ చేయాలనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే తరహాలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఇంకా ఇలా 9,500 రూపాయలు ఇలా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇలా ఇస్తారు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇంకా 16,500 ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా ఆశా, అంగన్వాడీ కానీ, ఐకేపీవీలు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, సెకండ్ ఏఎన్ఎంలు కానీ, ఇలా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే కార్మికులకు ఇంకా ఇలా కనీస వేతనాలు ఇలా ఇవ్వాల్సిన అవసరం ఇంకా ఉందనేది ఈరోజు మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. పట్టణంలోని గండిరామన్న సాయిబాబాలయంలో శనివారం సాయి దీక్షా సేవ సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం సాయిబాబా హారతి కార్యక్రమం చేపట్టి అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని గావించారు.
ఈ సందర్భంగా లక్కాడి రెడ్డి మాట్లాడుతూ గత 8 నెలలుగా నిత్యాన్నదానం కొనసాగిస్తున్నామని ఇప్పుడు 9 నెలలకు చేరుకుంటుందని అన్నదానానికి సహకరించే భక్తులు తమకు సహకారం అందించారని కోరారు. కార్యక్రమంలో జైపాల్ రెడ్డి, నందు, భక్తులు పాల్గొన్నారు. ఫాతిమా లేడీస్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో యువ ప్రభాత సంస్థ, తెలంగాణ ఏకతా సంఘం ఆధ్వర్యంలో టైలరింగ్ పని చేసుకున్న మహిళలకు శనివారం ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హాజరైన కౌన్సిలర్ నల్లూరు పోషెట్టి, తెలంగాణ ఏకతా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ ముజాహిద్, సీనియర్ పాత్రికేయులు వసీం, షకీల్, సొసైటీ అధ్యక్షుడు షాదీ, జుబేర్ తదితరులు నిర్వాహకులను ఘనంగా సన్మానించారు. మహిళలు టైలరింగ్లో మెలకువలు తెలుసుకుని ఆర్థికంగా రాణించాలని సూచించారు. రేష్మా ఖాన్ ఆధ్వర్యంలో ఉచితంగా లేడీస్ టైలరింగ్ కోర్సును చేయించడం జరిగిందన్నారు. ప్రభుత్వం తరపు నుంచి యువ ప్రభాత సంస్థ సర్టిఫికెట్లు అందించడం అభినందనమన్నారు. జిల్లా గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలుగా కల్పనా గౌడ్ నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నం నారాయణ గౌడ్ శనివారం తెలిపారు. గౌడ కులస్తుల సమస్యల పరిష్కారానికి గౌడ ఐక్య సాధన సమితి ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు జిల్లా మహిళా అధ్యక్షులు నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మహిళలు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. కల్పనా గౌడ్ అక్కడ నిలబెడితే కొందరు గౌడ్లకు తెలిసిన వెంటనే చాలా సంతోషం అని చెప్పేసి చాలా మంది నాకు ఫోన్లు చేయడం కూడా జరిగింది. అట్లాగే అక్క నుంచి కూడా అక్కడ మహిళా సంఘం వాళ్ళు కూడా అయితే మనం గోల్కొండలో కానీ మిగతా కార్యక్రమాలు చేస్తుంటాం. వాళ్ళందరూ కూడా అక్క గురించి చాలా తెలుసుకుని కల్పనా గౌడ్ గారు ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి కల్పనా గౌడ్ అక్కను యునానిమస్గా అక్కను నియమించాలని చెప్పేసి అక్కను ఒక ఇది చెప్పిండ్రు. కాబట్టి ఈరోజు అక్కకు నియమపత్రం ఇచ్చి అక్కను నియమించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి గౌడ ఐక్య సాధన సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన కలెక్టర్ అభిలాష అభినవ్. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణకుమార్. బాలికల పాఠశాలలో నాణ్యమైన విద్యంచడమే లక్ష్యం, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.